అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? సూరిబాబు గారు, ఏ పర్సన్ హూ కెన్ ప్లీజ్ ఎవ్రీబడి ఈజ్ యెట్ టు బి బోర్న్. అందరి చేత మెప్పు పొందబడే వ్యక్తి ఇంతవరకు భూమి మీద పుట్టబోడు కూడా. మన మనుషుల్ని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ అల్లాని, ఆ పరమేశ్వరుణ్ణి ప్లీజ్ చేయడానికి మనం ప్రతి పని చేయాలి. అప్పుడు కర్తవ్య బోధన పరమాత్ముడే చేస్తాడు మనకి. మన వెనకాల చాలా మంది మాట్లాడతారు. సూరిబాబు గారు మంచి మాటలు తక్కువే మాట్లాడుకుంటారు. మీరేమి పెద్దగా నేరాలు ఘోరాలు పాపాలు ఏం చేయనక్కర్లే. మీరు ఎదుగుతూ ఉంటే అందరికీ బాధ అనిపిస్తుంది, అందులో కొందరికి మరీ అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? ద్వేషించే జీసస్ అన్నాడు, ఓ మై ఫాదర్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అన్నాడు జీసస్. ఒక పక్కన మేకులు కొడుతూ ఉంటే శరీరం అంతా కొట్టేవాడిని క్షమించు అన్నాడు జీసస్. ఆ హృదయం మనలో ఎంతమందికి ఉంది? మనకి. అందుకనే సూరిబాబు గారు 3 నాళ్ళ జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు? ద్వేషించే వారినైన దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తానో రానో. తలచుకుని తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. తలుచుకోండి, గతాన్ని ఎక్కువ తలుచుకోండి. తొందరగా ముసలోళ్ళు గారు ఎప్పటికీ మీ బాల్యాన్ని ఎక్కువ తలుచుకోండి. ఎక్కడెక్కడ గడిపారో తలుచుకుంటూ ఉండండి. మీ బాల్య మిత్రులు తలుచుకోండి. మీరు గడిపిన ప్రతి అడుగుని, నడిచిన ప్రతి అడుగుని గట్టిగా నెమరేసుకోండి. మీరు తొందరగా ముసలోళ్ళు కారు. గతాన్ని మరిచిపోయారంటే తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. మీ ఆలోచనలకి, మీ అనుభూతులకి మధ్య దూరం ఎక్కువ ఉండకూడదు. తలుచుకోండి ఆ గాలిపాటాలు ఎగరేసిన బాల్యాన్ని. చాలగట్ల మధ్య తిరుగుతూ ఎక్కడ చీర కనిపిస్తుందా అని చూసిన రోజులు మర్చిపోకండి. మీరు ఎవరు తలుచుకోండి, బాగా తలుచుకోండి. తలుచుకుని తీరికేది చిన్ననాటి ముచ్చట్లు. శివప్రసాద్ గారు, మీరు ఎంత మాస్టర్ మైండ్ అధినేత అయినా కానీ ఎప్పుడైనా ఈ పని చేయాలి. మీరు ఎప్పుడన్నా అలా గుంటూరు నుంచి అమరావతి వెళ్తూ కార్లు ఎవరో చూడనప్పుడు కారు దిగి రోడ్డు పక్కకి వెళ్ళి ఇలా చేస్తే బాల్యం ఇంకా బాగుంటుంది. ఏంటో తెలుసా? చెట్టునుది జామ పండు దొంగిలించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో.
గజల్లో ఆఖరి చరణం నేను రాసిన గజల్ ఇది. 6000 కచేరీలు చేస్తుంటాను, 125 భాషల్లోనూ పాడాను. జీవితం సాగుతోంది. ఓ సేవలో ప్రపంచ శాంతి కోసం అడుగులు వేస్తూ ఉంటాం. కానీ ఆ మధ్య నా గొంతు అడిగింది నన్ను ఏమనంటే, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు, నీ గొంతు ఏమంది గజలు పాడి శ్రీనివాసు. ఈ జన్మకు ఈ జన్మకు ఈ జన్మకు ఈ జన్మకు. చాలా మంది అనుకోవచ్చు గజల్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఇంకా గజలు పాడేమోనని. ఈ జన్మకు ఈ జన్మకు గజలై జీవించు, మరలా మరలా ఈ దారిని వస్తానో రానో, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తానో రానో, అందాలను మనసుతో తిలకించు. మరలా ఈ దారిని వస్తానో రానో, అందరినీ ప్రేమతో పలకరించు. మరలా ఈ దారిని వస్తానో. రా